ఒకటే ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లాకి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి అర్జెంట్ చేసిన తర్వాత అందరం కలిసి బస్సులో మొత్తం నల్గొండ జిల్లా అందరం తిరుగుతాం సార్. నల్గొండ జిల్లాలో ఒక్క కొత్త ఎకరానికి ఆయకట్టు 10 ఏళ్లలో ఇచ్చినట్టు రుజువు చేస్తే నేను ఇక్కడి నుంచి రాజీనామా చేసి రాజకీయాలు బంద్ చేసుకొని, అంటే నల్గొండ జిల్లా కూడా తెలంగాణలోనే ఉంది సార్. మొత్తంగానే సార్, నేను చాలా సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే నేను జిల్లాలో ప్రజల మధ్య ఉండే అందరిలాగే నేను కూడా ఒక్క జిల్లా ఒక్క ఎకరానికి సార్ ఒక్కటిసారి ఎగ్జాంపుల్ సార్, మా ఏం మార్పు మా కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సార్ కడుపు నిండా నీళ్ళు ఉంటాయి సార్. ఆ నుంచి ఒక 200-300 కోట్లు పెడితే ఆలేరులో గంధమల్ల రిజర్వాయర్ వీరే టెండర్ పిలిచిండ్రు, క్యాన్సల్ చేసిండ్రు. 16-20 కిలోమీటర్ లైన్ వేస్తే 1.5 ఎకరాలు నీళ్ళు సార్. నీళ్లు లేక ఎండిపోతే మా ఐలయ్య గారు నిన్న 90 చెరువులు నింపుకున్నారు. రిజర్వాయర్ సార్ కొండపోచమ్మ కింద ఉంటుంది, కొండపోచమ్మ కిందకు ఉంటుంది. వీళ్ళకి తెలియాలని చెప్తున్నారు గారు. ఆఫీసర్లు మిస్గైడ్ చేసిందా వీళ్లకు తప్పుడు ఆ నుంచి సార్ బస్వాపూర్ నుంచి భువనగిరి కాన్ఫరెన్స్లో మేము ఏదైతే సార్ నేను సబ్జెక్ట్ డిబేట్ అయితే లేదు, ఓన్లీ రైతుల గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు ఒకప్పుడు తెలంగాణ ఎట్లుందో లేడు సార్. మా గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఒకప్పుడు తెలంగాణ ఎప్పుడుంది, తెలంగాణ వచ్చినాక ఎట్లుందంటే, తెలంగాణ వచ్చినాక మొత్తంగా నష్టపోయింది మొట్టమొదట నల్గొండ జిల్లా సార్. జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం పెట్టి నువ్వు పోతిరెడ్డిపాడు తీసుకుపో, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుపో అని చెప్తే 2 పంటలకు డ్రై క్రాప్ హాలిడే ఇచ్చిన అధ్యక్ష, అది పోయింది. మల్లన్న సాగర్ 50 TMC ఉండి కిందికి ఇస్తే మా భువనగిరి, ఆలేరు, చిట్యాల వరకు అలైన్మెంట్ చేసాను, దాన్ని టేకప్ చేయలే.